సర్వలోకనాథుడైన సర్వేశ్వరునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు. గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ మాటలు యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. నేస్తమా, నీ దేవాది దేవుడు నీతో సూటిగా మాట్లాడుచున్న సంగతి ఏమిటనగా, నీవు శోధనలో నిలిచి ఉన్నావా? శోధింపబడుతూ ఉన్నావా? అనేకమైన శోధనల చేత ఏడవబడుతూ ఉన్నావా? శోధనల నుంచి విడుదల పొందలేక దేవుడు నన్ను శోధిస్తూ ఉన్నారు అని దుఃఖిస్తూ ఉన్నావా? నేస్తమా, ఆయన ఎవరిని కూడా శోధింపడు. కనుక నీవు దేవుని చేత శోధింపబడుతున్నాను అని ఎన్నడూ అనబోకు. ఎందుకంటే ప్రతివాడును 14వ వచనము, తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. కనుక శోధన వచ్చింది అంటే అది స్వయంకృతాపరాధమై ఉంటోంది, లేక నిర్ణయ లోపమై ఉంటోంది. కనుక దేవుని చేత శోధింపబడుతున్నాను అని నీవు అనబోకు. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. తండ్రి, ఈ శోధన నుంచి విడిపించమని నీవు మనఃపూర్వకముగా దేవునిని వేడుకో. ఎందుకంటే శోధనలను నీకు దూరము చేసి, నీకు శోధనల నుంచి విడుదల కలుగచేసి నెమ్మదినివ్వగలిగిన దేవుడు, నీకు శాంతిని అనుగ్రహించగలిగిన దేవుడు, నిన్ను ఆశీర్వాదముల చేత నింపి జీవింప చేయగలిగిన దేవుడు నీ దేవుడై ఉన్నారు. కనుక ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడు నీ పక్షమందున్నారు. కనుక నేస్తమా, దేవుని సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థన చెయ్యి. కష్టం వచ్చింది, చింత కలిగింది, శోధనలు సంభవించాయి, భయపడకు. నీ దేవుడు నీ పక్షమందున్నారు. కనుక ఆ శోధనలు దేవుని పాదముల చెంతకు తీసుకొని వెళ్ళు. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చెయ్యి. ప్రతి అపరాధమును, తప్పిదమును దేవుని సన్నిధిలో ఒప్పుకొని విచ్చిపెట్టు. దేవుడు నిన్ను క్షమిస్తారు, శోధనల నుంచి విడుదల కలుగచేస్తారు, తన మేలును నీకు అనుగ్రహిస్తారు, తన ఆశీర్వాదములు దేవుడు నీకు మెండుగా అనుగ్రహిస్తారు. నీ బ్రతుకులో దేవుడు నెమ్మదినిస్తారు, నీకు ఆయన శాంతిని అనుగ్రహించి జీవింపచేస్తారు. కనుక నేస్తమా, భయపడద్దు, దేవుడు శోధిస్తున్నారు అని అనద్దు. కనుక దేవునిని విడిపించమని వినయమైన మనసుతో ప్రార్థన చెయ్యి. ప్రతి శోధన నుంచి దేవుడు నీకు విడుదలను అనుగ్రహించి తన ఆశీర్వాదముల చేత నిన్ను నింపి జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తి సంపన్నుడైన దేవా, మీ ఘనమైన నామమును కొందరములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. మీ బిడ్డ నిలిచియున్న శోధన నుంచి మీరు విడిపించి మీ దీవెనలు మెండుగా అనుగ్రహించి మీ కృపలో నడిపించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాం తండ్రి. అందరికీ నీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. మేలులతో హృదయాలు తృప్తిపరచండి. యవన కాలమందున్న బిడ్డలందరికీ సకాలములో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించి మీ కృపలో జీవింపచేయండి నాయన. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించండి నాయన. మీ బిడ్డ చేస్తున్న ప్రయాణంలో తోడుగా ఉండండి తండ్రి. కృపగలిగిన మా రక్షక, ముందు వెనుకలు కుడి ఎడమలు మీ దూతల కాపుదలుగా ఉంచి క్షేమముగా నడిపించండి నాయన. మీ బిడ్డ చేస్తున్న విజ్ఞాపన ఆలకించండి తండ్రి. మీరే ఫలమును దయచేయండి దేవా నాయన. మేలును అనుగ్రహించండి తండ్రి. నెమ్మదినిచ్చి మీ కృపలో జీవింపచేయమని సమస్తమును మీ కృపకై అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధి యగు దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మేమును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.